హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు సాటర్డే కదా, సో నేను మా అపార్ట్మెంట్ దగ్గర ఈరోజు కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ అక్కడికి వెళ్ళి మనం ఆ ప్రోగ్రామ్స్ ఏంటో చూసి తర్వాత ఒక మార్కెట్కి వెళ్ళి ఆ సూపర్ మార్కెట్లో ఏమేమి జపనీస్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో చూసేద్దాము. మా అపార్ట్మెంట్ దగ్గర ఒక ఓపెన్ ప్లేస్ ఉంది. ఈ ప్లేస్లో ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఏమైనా గేమ్ షోస్ కానీ జరుగుతూ ఉంటాయి. సో ఈ వారం ఒక ఉమెన్ రెస్లింగ్ కాంపిటీషన్ జరిగింది. సో నేను మీకు ఇది చూపిస్తాను. కాకపోతే నేను క్లియర్గా అంత ఎక్కువ వీడియో తీయలేదు. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ చాలా పబ్లిక్ వచ్చేసారు అండ్ చాలామంది అక్కడ గ్యాదర్ అయిపోయారు. సో మేము దూరం నుంచి లైట్గా అలా వీడియో తీసాము. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు కొన్ని ఫుడ్ స్టాల్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా చాలా కంట్రీస్కి సంబంధించిన ఫుడ్ స్టాల్స్ని పెడుతూ ఉంటారు. ఇందులో ఇండియన్ ఫుడ్, నేపాలీ ఫుడ్, మలేషియా, పాకిస్తానీ, ఇలా చాలా కంట్రీస్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ని అమ్ముతూ ఉంటారు. సో మనకి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇండియన్ అండ్ నేపాలీ ఫుడ్ స్టాల్ మనకి కనిపిస్తుంది. అండ్ మేమేమో షుగర్ క్యాండీ కొనడం కోసం ఇక్కడ నిల్చున్నాము. మా బాబు షుగర్ క్యాండీ కావాలి అని చెప్పేసి ఏడుస్తుంటే ఇంకా తన కోసం కొనిద్దామని ఇక్కడ లైన్లో నిల్చున్నాను.
ないよ。すず選手すごい。అండ్ ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉంది. సో మేము ఎక్కువసేపు ఇక్కడ బయట పిల్లలు ఉన్నారు కదా, అందుకే ఉండలేదు. నెక్స్ట్ షాపింగ్ మాల్కి వెళ్తున్నాము. ఇక్కడ జపనీస్ గ్రాసరీ స్టోర్ ఉంది. ఇందులో మనం ఏమేమి వెరైటీస్ ఉంటాయి జపనీస్ ఫుడ్స్లో అనేది చూసేద్దాము. అండ్ ఇక్కడ మనకి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా. ఇవేంటి అంటే జపాన్లో చాలా ఫేమస్ ఫుడ్ సుషి. ఈ సుషిలో వెరైటీస్ అండి. చిన్న రైస్ ముద్ద ఉంటుంది, దానిపైన ఫిష్ పీస్ని కానీ లేకపోతే ప్రాన్ కానీ లేకపోతే ఆక్టోపస్ పీస్ కానీ పెడతారు. ఇక్కడ మనకి పైన కనిపించేవన్నీ కూడా సుషి. అండ్ నెక్స్ట్ మధ్యలో ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి చిన్న చిన్నగా, ఇవి ఫిష్ ఎగ్స్. ఇవన్నీ కూడా పచ్చిగానే తింటారు. వీటిని కుక్ చేసుకోవడం అనేది ఏమీ లేదు. డైరెక్ట్ మనం ఈ ప్యాకెట్ని కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళి దీనిపైన లైట్గా కొన్ని స్పైసెస్ కానీ సాస్ కానీ స్ప్రెడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ వీటి కాస్ట్ కూడా మనకి కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపించేది ఒనిగిరి కూడా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. సో ఇందాక మీకు కనిపించినవి రౌండ్గా ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా కనిపించేవి ఒనిగిరినే, కాకపోతే ఇవి కొంచెం సైజ్ డిఫరెంట్గా ఉంది అండ్ షేప్ కూడా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి కనిపించే వాటిలో చాలా వరకు రా వెజిటబుల్ పీసెస్ ఉన్నాయి.